పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. పవన్ అలా లోకేష్ ఇలా జనసేనాని టీడీపీ యువసేన చెరొకల. పవన్ కొత్త ప్లాన్తో వచ్చే ఎన్నికలకు లోకేష్ లీడర్లకు చిక్కుపెట్టేసి చురుకైన నేతగా ఎవరు నోరు మెదిపే ఛాన్స్ లేకుండా ఇద్దరు అధినేతలు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొత్త నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు టికెట్లు ఇవ్వకూడదని నిర్ణయించారు. ఇప్పుడు గెలిచిన వారిలో కొందరిని మార్చేందుకు పవన్ కళ్యాణ్ డిసైడ్ అయినట్లు తెలిసిందే. ఇప్పటి నుంచి ఆ నియోజకవర్గాల్లో బలమైన జనసేన నేతలను ఎంపిక చేయాలని పార్టీ ముఖ్య నేతలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ఆర్థికంగా సామాజికంగా బలంగా ఉండి ప్రజల్లో పలుకుబడి ఉన్న నేతలను గుర్తించి వారి పేర్లను ఇవ్వాలని కూడా పవన్ కళ్యాణ్ ఆదేశించినట్లు సమాచారం. గత ఎన్నికల్లో జనసేన 21 శాసనసభ నియోజకవర్గాలు, 2 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీ చేశారు. అన్ని చోట్ల గెలిచి 100% స్ట్రైక్ రేట్ సాధించారు. అయితే పవన్ కళ్యాణ్పై ఇటీవల తరచూ కాపు సామాజిక వర్గ నేతలే విమర్శలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో తక్కువ స్థానాలను తీసుకున్నారని, తీసుకున్న సీట్లలో ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకే టికెట్లు ఇచ్చారని సామాజిక మాధ్యమాలలో జనసేనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే వచ్చే ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ, బీజేపీల నుంచి వచ్చిన వారికి టికెట్లు ఇవ్వకూడదని నిర్ణయించారని తెలిసింది. కొత్త వారికి, అది పార్టీకి పనిచేసే వారికి టికెట్లు ఇవ్వాలని డిసైడ్ అయినట్లు తెలిసింది. అందుకే పవన్ కళ్యాణ్ స్థానిక సంస్థల ఎన్నికలను కూడా ఎందుకు ప్రతిపాదన తీసుకున్నారని సమాచారం. ముందుగా పార్లమెంటు నియోజకవర్గాల స్థాయిలో కమిటీని పంపి అక్కడి నుంచి స్థానిక నేతల నుంచి అభిప్రాయాలను సేకరించే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఆగస్టు 14వ తేదీ కల్లా ఈ ప్రక్రియను పూర్తి చేసి పూర్తి స్థాయిలో జిల్లా, మండల, గ్రామ స్థాయిలో కమిటీలను నియమించాలని పవన్ నిర్ణయించారు. అందులో కార్యకర్తలు, నేతల అభిప్రాయాలను గౌరవిస్తూ వారికే ఇన్ఛార్జ్ పదవిని ఇచ్చి వారిని వచ్చే ఎన్నికలకు సిద్ధం చేయాలని ప్లాన్ రెడీ చేసినట్లు పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. పవన్ కళ్యాణ్ ఈ కొత్త ఆలోచనతో జనసేన కోసం 10 ఏళ్లుగా పనిచేస్తున్న వారికి రానున్న ఎన్నికల్లో తీపి కబురు అందుతున్న ప్రచారం పార్టీలో ఊపందుకుంది. ఇక టీడీపీలో నారా లోకేష్ తీసుకున్న నిర్ణయం పార్టీకి మరింత భవిష్యత్తును తెచ్చిపెట్టేలా ఉంది. గొడవలు, గ్రూపులకు, గోలకు చెక్ పెట్టేలా కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీలో ఇక యువశకంతో పాటు మహిళా శకం కూడా ప్రారంభం కానుంది. మహానాడు వేదికగా మహిళలకు 33% రిజర్వేషన్ వచ్చే ఎన్నికల్లో కల్పిస్తామని టీడీపీ ప్రకటించడంతో ఇక ఇప్పటివరకు నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారు తమ కుమార్తెలకు, భార్యలకు రంగంలోకి దింపే అవకాశం ఉంది. మహానాడులో నారా లోకేష్ చేసిన ప్రతిపాదనకు పార్టీ ఆమోదం తెలిపింది. పార్లమెంట్లో 33% మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టినా పెట్టకపోయినా తాము మాత్రం వచ్చే ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ అమలు చేస్తామని లోకేష్ ప్రకటించారు. దీంతో మహిళలకు ఇక పార్టీలో ప్రాధాన్యత పెరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాలే చెప్తున్నాయి. ఇప్పటికే కొందరు నేతలు తమ కుమార్తెలను, భార్యలను రాజకీయ అరంగేట్రం చేయించారు. రానున్న కాలంలో మరింత ఎక్కువ సంఖ్యలో మహిళా శాసనసభ్యులు పెరుగుతుండటంతో ఇప్పటి నుంచి మొదలుపెట్టారు. పార్టీలో ఇక మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుందన్న సంకేతాలు అందుతున్నాయి. మహిళలకు ఎంపిక చేస్తే గెలవడం కాకుండా రాజకీయంగా కూడా తమకు ప్రయోజనం దక్కుతుందని టీడీపీ అంచనా వేస్తుంది. అందుకోసం వచ్చే ఎన్నికల్లో ఎక్కువగా తెలుగుదేశం పార్టీలో మహిళలకు అత్యధిక స్థానాలు ఇవ్వనున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో నేతల మధ్య పోటీ పెరుగుతుండడంతో ఇక మహిళా రిజర్వేషన్ పేరిట దానికి చెక్ పెట్టాలని కూడా టీడీపీ నాయకత్వం ఆలోచనగా ఉంది. మరొకవైపు పురుషుల కంటే మహిళలే రాజకీయాల చురుగ్గా వ్యవహరిస్తారని పార్టీ నాయకత్వం గుర్తించింది. ప్రస్తుతం 2024 ఎన్నికల్లో గెలిచిన మహిళల్లో దాదాపు అందరూ రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నారు. వారిపై ఎలాంటి అవినీతి ఆరోపణలు రాకపోవడంతో పాటు పూర్తికాలం రాజకీయం చేస్తున్నారు. అదే పురుషులైతే రాజకీయాలకు తక్కువ సమయం, వ్యాపారాలకు ఎక్కువ సమయం కేటాయించడం కూడా ఈ నిర్ణయానికి కారణమని చెప్పవచ్చు. దీంతో పాటు మంత్రి పదవులు, పార్టీ పదవుల పంపిణీలో మహిళలైతే పెద్దగా ఇబ్బంది ఉండదని, అదే సమయంలో పురుషులైతే అసంతృప్తి ఉంటుందని కూడా నాయకత్వం మహిళా రిజర్వేషన్లు వచ్చే ఎన్నికల నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. మొత్తం మీదగా టీడీపీలో యువరక్తంతో పాటు నారీ శక్తి కూడా పెరగనుంది. మరి టీడీపీకి ఇది ఎంత మేరకు లాభం చేకూరుతుందనేది చూడాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.